రైట్ సార్ శేఖర్ గారు. సార్ మన హోంమంత్రి గారు సార్ గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారు మంచి యాక్ట్రెస్ ఉన్నారు సార్, ఆవిడలో మంచి నటీమణి దాగున్నారు సార్ ఆవిడలో. ఇది ఒకసారి జగన్మోహన్ వద్దులేండి, రెడ్డి గారు ఓ మంత్రి గారి జోలికి వెళ్ళొద్దండి. ఎందుకు వచ్చింది? వద్దు 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 శేఖర్ గారు ఓ మంత్రి గారి జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ లేనిపోయిన వారికి కోపం వస్తుంది. వద్దు వద్దు వద్దు. దూషించలేదు సార్. సార్ ఆవిడ మాట్లాడిన మాటలు దూషించడం కాదు, అసలు చర్చ అనవసరం. ఆ చర్చ అనవసరం అండి, చర్చ అనవసరం. వీటి మీద మాట్లాడండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్. 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడం, దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా రైట్ ఓకే అసలు విషయానికి సార్ నాడు 8 మంది చనిపోతే పోలీస్ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వాళ్ళకి బుద్ధి లేదా? ఇది సార్. అవును, నేడు జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం సార్. సో ఈ స్థాయిలో మహిళా హోంమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు సార్. ఈ స్థాయిలో హోంమంత్రి గారు బాధ్యత తీసుకున్నారు సార్. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు సార్. పాపం ఆయన ప్రవచనాలు సార్, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారి ప్రవచనాలు భలే ఉంటాయి సార్. మొన్న ఈ మధ్య తమిళనాడు వెళ్ళారు సార్, మొన్న దారుణం ఏంటంటే సార్, ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు ఆయన బర్త్ ప్లేస్ అయిపోతుంది సార్. ఆయన నిన్న మాట్లాడుతూ ప్రవచనాలు ఇచ్చారు సార్. కానీ అతను మాట్లాడిన మాటలు సార్, పీక్కలు పిసికేస్తా, వైసీపీ ఎమ్మెల్యే గూండా నా కొడకల్లారు ఆయన మాట్లాడిన మాటలు సార్. రండ్రా చూసుకుందాం, హాకీ స్టిక్కులు తెచ్చుకుంటారా? ఇవన్నీ ఏ రాజ్యాంగం? ఇవన్నీ ఏ రాజ్యాంగం సార్? సినిమాల్లో డైలాగులన్నీ తీసుకొచ్చి మాట్లాడి రాజకీయాలు సార్. వాస్తవంగా రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయింది 2014 తర్వాత సార్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారో ఆనాడు నుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాషా సంస్కారం పోయింది సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విష సంస్కృతి పెరిగిపోయింది సార్. సో పవన్ కళ్యాణ్ గారు సార్, చిన్నగా ఒక మాట సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి కావాలి అంటే ఈ రోజు మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కి ఓటు వేసినటువంటి వ్యక్తులందరి దగ్గరికి వెళ్ళి 100లో 70 మంది పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు వ్యతిరేకంగా ఉన్నారు. ఉదాహరణ, నిన్న రాత్రి నేను విశాఖపట్నంలో ఆటో ఎక్కాను సార్. వాళ్ళు మాట్లాడే మాటలు వింటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆత్మహత్య చేసేసుకుంటారు సార్. అవి వింటే వద్దు నో ప్లీజ్ విత్డ్రా చేసుకోండి. అట్లాంటి మీరు లేనిపోయి నాకు ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడానికి వీలేదు. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి. మళ్ళీ అదేదో దాని వెనకాల కుట్ర ఉందని వాళ్ళు బయలుదేరతారు. ఈ గోళంతా నాకొద్దు, సాక్షి మేనేజ్మెంట్ కూడా వద్దు దయచేసి. అట్లాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు. నేను ఐఎమ్ సారీ ఫర్ ఇట్. అది ఎట్టి పరిస్థితులను అంగీకరించం. ఎందుకంటే ఏమాత్రం కొంచెం యాదాలాపంగా ఉన్నా కూడా ఎక్కడ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ప్రయత్నాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు కూడా మాట్లాడండి. శేఖర్ గారు విత్డ్రా చేసుకోండి ఆ పదం సార్. ఖచ్చితంగా సార్. కాకపోతే ఆయన ఓటేసిన అభిమానుల మాటలన్నా అయ్యేనుంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోండి. అయ్యేనుంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోండి తప్ప మా దగ్గర మాట్లాడమండి. ఎందుకంటే ప్రతి దాంట్లో చాలా మీరే చెబుతున్నారు కదా ఘోరమైన పరిస్థితి రైట్. ఓకే, ఏదైనా ప్రభుత్వాలు కాస్త ఒక రకమైన ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏంటంటే ఏ అవకాశం దొరికినా ఎట్లయినా సరే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు మనం కూడా చాకచక్యంగా, లేకపోతే అనవసరంగా ఏదో ప్రజాస్వామ్యం అనుకుంటే అది ప్రమాదంలోకి దారితీసే పరిస్థితి ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడొద్దని నా విజ్ఞప్తి.